గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడున్నాను అనుకుంటున్నారు కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మధురవాడలో ఉన్నాను అనమాట. ఈరోజు వచ్చేసి సాటర్డే, సెకండ్ సాటర్డే కదా, పిల్లలకి హాలిడే. యాక్చువల్లీ మేము నిన్నే వచ్చేసాము. ఫ్రైడే వాళ్ళకి హాఫ్ డే ఇచ్చారు. సో లంచ్ టైం కల్లా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. బట్ నిన్నైతే నేను ఏ వ్లాగ్ షూట్ చేయలేదు. కొంచెం హెడేక్గా ఉంది. బర్త్డే నెక్స్ట్ డే, సో టయర్డ్గా అనిపించింది. అందుకే మంచిగా రెస్ట్ తీసుకున్నాను నిన్నంతా. ఇంక ఈ రోజు నుంచి సరే ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఫుల్ డే బ్లాగ్ మీతో షేర్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అవుతుంది. నేను 9 o'clockకి లేచాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంకే వర్క్ ఉండదు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి 9కి లేచి ఇప్పుడు బ్రష్ అది చేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. పిల్లలు ఆల్రెడీ వాళ్ళు స్నానం చేసేసారు, రెడీ అయిపోయి మా డాడీ చేత స్నాక్స్ అవి కొనిపించి తెచ్చేసుకున్నారు. టీవీ చూస్తున్నారు ఇప్పుడు. అండ్ మమ్మీ ఏదో పని చేస్తున్నారు. రూబీ వచ్చేసి బయట ఆడుకుంటుంది అనమాట. సో ఇది అప్డేట్ అయితే. అండ్ ఇంకా నేను బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను. మీరు కూడా హ్యాపీగా చూడొచ్చు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు బ్లాగ్స్. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? సరే అయితే మరి ఇంకా మనం మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వర్ష అయితే టిఫిన్ తినేస్తుంది అనమాట. వీళ్ళైతే మార్నింగ్ తొందరగా స్నానం చేసేసారు. స్నానం చేసి మా డాడీతో పాటు టిఫిన్ తాగడానికి, స్నాక్స్ అవి కొనిపించుకోవడానికి వెళ్తారనమాట. ఇక్కడ ఉంటే మాత్రం ఇదిగోండి, ఇవేంటనుకుంటున్నారు, కిండర్ జాయ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలాగా ప్యాకెట్లో వస్తున్నాయి అనమాట. టోటల్ 4 ఎన్నో వస్తాయి. సో తనకొకటి వాళ్ళ చెల్లికొకటి, ఇద్దరు 2 ప్యాకెట్స్ కొనిపించుకున్నారు 40 రూపీస్ ఎంతో అనమాట. తర్వాత ఇంకా అలా స్నాక్స్ ఇంక తెలిసిందే కదా. ఇంక ఇక్కడైతే మేము చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేస్తూ డోరేమోన్ చూస్తున్నాము. ఫేవరెట్ కార్టూన్ షో ఏది మీది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో మాకైతే డోరేమోన్ చాలా ఇష్టం. రెగ్యులర్గా ఇంకా వీళ్ళతో పాటు నాకు అలవాటు అయిపోయింది అనమాట. నేను పెద్దగా సీరియల్స్ అలాంటివి అస్సలు చూడను. నాకు ఆ సీరియల్స్ అన్నా కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను చూసేవి ఏంటంటే, అప్పట్లో అయితే పెళ్లి కాకముందు బాలిక వధు, అదే చిన్నారి పెళ్లి కూతురు, ఇట్లా కొన్ని సీరియల్స్, హిందీ సీరియల్స్ చూసేదాన్ని అంతే తప్ప నేను అసలు పెద్దగా చూడననమాట సీరియల్స్. అండ్ ఇగోండి ఇక్కడ మా రూబీ గారు చూసారు కదా, చక్కగా బాల్కనీలో బయట కట్టేసాం అనమాట. ఇంకా అటు ఇటు అటు ఇటు హ్యాపీగా అది దానికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటదనమాట. మా రూబీకి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దానికి ఎంత ఫ్రీగా ఉంటదో తెలుసా? ఎందుకంటే ఫుల్ ఓపెన్ ప్లేస్ కదా. చక్కగా దానికి అంతా చూసుకోవడానికి, ఎవరెవరు ఎళ్తున్నారు, ఎవరొస్తున్నారు అవన్నీ చూసుకోవడానికి గట్టా చాలా బావుంటదనమాట దానికి. అందుకనే శ్రీధర్ ఎలాగో లేరు కదా. శ్రీధర్ ఉంటే మా ఇంట్లోనే ఉంటది కాబట్టి, సో దాన్ని పెద్దగా తీసుకెళ్ళమనమాట. సో అందుకని చెప్పి మేమింకా తను లేరు కదా వచ్చేసాం. ఫ్రైడే మధ్యాహ్నం వచ్చాం మేము. ఎందుకంటే వీళ్ళకి హాఫ్ డే అనమాట ఫ్రైడే. ఎలాగో సెకండ్ సాటర్డే, సండే కదా, మేము ఫ్రైడే నైట్ వద్దామని అనుకున్నాం. వీళ్ళకి హాఫ్ డే కదా అని ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి వస్తామని చెప్పేసి మమ్మీకి చెప్పేసాము. ఇంకా ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం ఎందుకో తలనొప్పి బాగా ఉంది. బర్త్‌డే తర్వాత ఆబ్వియస్‌లీ దిష్టి అనేది ఉంటదంటారు కదా. సో మేబీ దానివల్లో ఏంటో తెలీదు. చాలా హెడ్‌ఏకు, ఫుల్ పడుకునే ఉన్నాననమాట నేను. ఇంకా వ్లాగ్ కూడా మధ్యలో నుంచి ఇంకా షూట్ చేయలేదు నేను. అండ్ ఇక్కడ నా బ్రేక్‌ఫాస్ట్, ఇక్కడ గారెలు చాలా బావుంటాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఇంట్లో చేసుకున్నట్టుంటాయి. ఈ గారెలు, తర్వాత ఒక ఇడ్లీ పెట్టేసింది మమ్మీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్యాడీ వచ్చేసి పేపర్ చదువుకుంటున్నారనమాట. సో ఏంటంటే తెలుసు కదా మీ అందరికీ కూడాని. ఆబ్వియస్‌లీ ఇప్పుడంటే న్యూస్ ఛానెల్స్ అవి గాని, పేపర్ అయితే ఒకప్పుడు తెగ చదివేవారు అందరూని. ఇప్పుడు పేపర్‌లు ఎవరు అసలు తీసుకోవట్లేదు. ఇంక ఇక్కడ మా డ్యాడీ రోజు ఇంక కంపల్సరీగా డైలీ పేపర్ చదువుతారనమాట. సో ఇంక ఇదంతా మార్నింగ్ వైబ్స్ అనమాట అంతాని. అండ్ ఇంక ఇక్కడ ఈళ్ళిద్దరూ అక్క చెల్లెలిద్దరూ రూబీతో ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు. వీళ్ళు మార్నింగ్ నాకు తెలిసి నాకన్నా ముందే లేచిపోతారు ఇక్కడ మధురవాడలో అయితే, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. అదే మా ఇంటి దగ్గర అయితే మాత్రం నేను లేవాలి. అంతేలెండి. సో, ఇంకిక్కడ ఫుల్లుగా పొద్దు లేచి, బ్రష్ అది చేసి, స్నానాలు చేసి, మా డ్యాడీతో టిఫిన్‌కెళ్ళి వచ్చేసి, ఇంక చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఇంక నేనిప్పుడు స్నానం అది చేస్తాను. మీకొక సోప్ చూపిస్తాను. అది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను అనంటే, మామాయర్త్‌దనమాట. కొత్తగా ఇది లోషన్ సోప్స్ వాల్యూ ప్యాక్ ఆఫ్ 4 చాలా బావున్నాయి. చూడండి. ఉప్తన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఒకటి, ఇంకొకటి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. చాలా బావున్నాయి ఇవైతే. నాకు ప్యాకింగ్ కూడా చూడండి. ఇలా మనం ప్యాక్ ఆఫ్ 4 కదా, చక్కగా తీసేసుకుంటే బావుంటుంది. అండ్ ఆల్సో ఒకటి ఉప్తన్, ఇంకొకటి గ్లోయింగ్ స్కిన్‌కి ఒకటి, అండ్ మనకి ఇందులో విటమిన్ సి మాయిశ్చరైజింగ్‌ది ఒకటి అన్నమాట. చాలా చాలా బావున్నాయి. వీటి గురించి నేను మీకు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి.
అండ్ మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా మమైత్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను. బికాజ్ ఇవి ఫ్రీ ఫ్రమ్ హార్మ్‌ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ న్యాచురల్. అండ్ కోడ్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. తెలుగు 2024 అని. నా కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తది. మమైత్.in అండ్ యాప్‌లో కూడా. అండ్ మమైత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు మమైత్ వెబ్‌సైట్, యాప్, అమెజాన్, నైకా, ఫ్లిప్‌కార్ట్ అండ్ పర్పుల్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటది. ఇదొచ్చేసి మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఆల్సో ఇండియన్ బ్రాండ్ కూడా. మమాయత్ అఫీషియల్‌గా యాప్ కూడా లాంచ్ చేసింది. దాని ద్వారా మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎక్స్‌ట్రాగా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. మనం ఎవ్రీ టైమ్ పర్చేస్ చేస్తాం కదా! మన ఆర్డర్ వెబ్‌సైట్ నుంచి వాళ్ళొక ట్రీ నుంచి ప్లాంట్‌కి చేద్దామని అనుకుంటున్నారు. సో, ఇదంతా కూడా ప్రాసెస్ చాలా టైం పడుతుంది గాబట్టి, సో, 2025కి వాళ్ళొక 1,000,000 ట్రీ ఇనిషియేట్ చేద్దామని అనుకుంటున్నారనమాట. అండ్ మమాయత్ ప్రొడక్ట్స్ మనకి ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి. లైక్ నియర్ బై స్టోర్స్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయన్నమాట. నేను ప్రొడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్లి చెక్‌ఔట్ చేసేసేయండి. ప్రొడక్ట్స్ అనేవి నేను ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు మనం ట్యాగ్ చేస్తాం కాబట్టి, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటాయన్నమాట ఈ సోప్స్ అయితే మాత్రం. ఏం లేదు జస్ట్ మనం వాటర్ వేసుకునిన తర్వాత సోప్ అయితే మనం అప్లై చేసేసుకోవాలి. సో, చక్కగా ఆ స్మెల్ కూడా సూపర్‌గా వస్తుందనమాట. ఇగోండి చూస్తున్నారు కదా! చక్కగా ఫోమింగ్ కూడా మనకి అంత ఎక్కువైతే ఏం లేదు. చక్కగా మనకి ఇప్పుడు బ్రైడల్ సీజన్‌కి ఉప్టన్ యూజ్ చేయొచ్చు. విటమిన్ సి అన్నీ కూడా ఇవి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ కాబట్టి డెఫినైట్‌లీ హెల్ప్ అవుతుంది మీ అందరికీ కూడాని. ఫ్యామిలీ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. నేనైతే ఇక్కడ మీకు ఉప్తంద్ ఒకటిని, విటమిన్ సి ఒకటి బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ జెంట్లీ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. టాన్ రిమూవ్ చేస్తుంది. ముఖ్యంగా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఇందులో టర్మరిక్, ఆల్మండ్ షెల్ పౌడరు, శాండల్‌వుడ్ ఎక్స్‌ట్రాక్ట్ ఉంటదన్నమాట. సో, చక్కగా చాలా బావుంటది. డెఫినైట్‌లీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి మమ్మీ వచ్చేసి నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్‌ఔట్ చేసేసేయండి. మధ్యాహ్నం లంచ్‌లోకి మమ్మీ ఈరోజు సాంబార్ చేశారు. సాంబార్ అండ్ దొండకాయ పకోడీ ఫ్రై చేశారనమాట. సాటర్‌డే కదా! సో, అందుకనే సింపుల్‌గా మాకు లంచ్ ఇది. చాలా టేస్టీగా ఉంది సాంబార్ అయితే. కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ వేస్తారు కదా! సూపర్ టేస్టీగా ఉంది. ఇంక హ్యాపీగా మేమిక్కడ మా మధ్యాహ్నం లంచ్ అది చేసేసి ఇంక నేనైతే పడుకుండిపోయాననమాట. పిల్లలు ఆడుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళైతే అస్సలు పడుకోరు తెలుసు కదా! ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఇంక నేను మాత్రం తినేసి హ్యాపీగా శ్రీధర్‌తో ఫోన్ మాట్లాడేసి ఇంక పడుకుండిపోయి మళ్ళీ ఈవినింగే లేచాననమాట. మా మమ్మీ కూడా నన్ను ఇక్కడికెళ్తే అసలు ఏ పని చెప్పరు, లేపరు. అస్సలు ఎందుకంటే ఇక్కడ ఎలాగో పిల్లలతో వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా! అని చెప్పేసి ఇంకా ఫుల్ మమ్మీ అయితే ఇంక నాకసల ఏ పని చెప్పరనమాట. అలాగా తినడం, పడుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం అట్లా అదే ఉంటదనమాట. సో, ఇంకిక్కడైతే చెప్తున్నాను కదా! లంచ్ అది అయిపోయింది. రెస్ట్ అది తీసేసుకున్నాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాననమాట వ్లాగ్. మమ్మీ వచ్చేసి గారెలు రుబ్బారనమాట. ఇవి గారెలు రుబ్బు. మార్నింగే నానబెట్టేసారు పప్పు. పప్పు నానబెట్టేసి ఇంకా ఈవినింగ్ ఏమో గారెలు రుబ్బుతుంటే నేనింకిక్కడ షూట్ చేస్తున్నాను. నా బర్త్‌డేకి యాక్చువల్లీ అసలు స్పెషల్స్ కానీ ఏం చేసుకోలేదు కదా! సో, అందుకని చెప్పి మమ్మీ ఎలాగో సండేకి నాటుకోడి, గారెలు, సేమియా ఇవన్నీ చేద్దాము అని చెప్పేసి ఇంక అందుకనే ఇక్కడ నానబెట్టారనమాట. సో, ఇక్కడ గారెల రుబ్బు. నాకైతే మా ఇంట్లో ఎక్కువగా అంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తాం కదా! ఉల్లిగారెలు. అలా అయితే పిల్లలు గాని ఎవరు తినరనమాట. ప్లెయిన్ గారెలయితేనే వాళ్ళకిష్టం. సో, ఇంక పిల్లలు ఎలా తింటే ఇంక ఆబ్వియస్‌లీ పెద్దవాళ్ళు కూడా ఇంక అలాగే తింటారు కదా! అని చెప్పి ఇంక వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్‌గా మాకు సెపరేట్‌గా ఎందుకని ఇంక అందరికీ ప్లెయిన్ గారెలే చేసేసింది మమ్మీ. అండ్ దాంతో పాటు నాటుకోడి చికెన్ అనమాట. రేపది సండే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను కదా! సో, ఇంకిక్కడ రుబ్బేశారు. రుబ్బేసిన తర్వాత ఇప్పుడు మా చెట్టు బొబ్బస్ పండు చూపిస్తాను చూడండి. మా చెట్లు అదే ఐ మీన్ మా గార్డెన్‌లో ఉంటది కదా! బొబ్బస్ చెట్టు. సో, బొబ్బస్కాయ కోసారు. చెక్కేస్తే ఇది కట్ చేస్తున్నారనమాట. మాకు ఈవినింగ్ స్నాక్ లాగా. ఎంత స్వీట్‌గా ఉంటది తెలుసా ఇది. చాలా బావుంటది. ఎంతైనా మనం పండించుకునేవి అద్భుతంగా ఉంటాయి కదా! టేస్ట్ అసల. సో, దీని టేస్ట్ అయితే అద్దిరిపోయింది. సో, మాకింక ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా మేము సాటర్‌డే కదా! హ్యాపీగా టీవీ అది చూస్తూ ఇక్కడ మేము మమ్మీ కట్ చేస్తున్నారు అందరికిని. సో, పీసెస్ చక్కగా మేమిక్కడ తింటున్నామనమాట. దానికి తగ్గట్టు నాకు పపాయ అంటే చాలా ఇష్టం. నాకు ఫ్రూట్స్‌లో ఎక్కువగా మ్యాంగో, పపాయ ఇవి చాలా ఇష్టం. అదే నెక్స్ట్ పనసకాయ అది. ఇక్కడ మా రూబీగడ గూడా చూసారు కదా! దానికి ఫ్రూట్స్ అంటే ఎంత ఇష్టమో మా మమ్మీ కట్ చేస్తుంటే అలాగా అక్కడే కూర్చునుంది. సో, దానికొక పీస్ ఇచ్చేస్తే హ్యాపీగా వెళ్ళిపోయి పట్టుకుని అది తినేసిందనమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే నైట్ డిన్నర్ అది చేసేసాము. డిన్నర్ చేసేసి ఇంకిప్పుడు వాకింగ్‌కెళ్తున్నామనమాట. అంటే రూబీకి కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత వాకింగ్‌కి అలా తిప్పుతాం గదా! సో, అందుకని చెప్పి ఇంక డ్యాడీ, పిల్లలు అలా వాకింగ్ చేస్తున్నారు దాన్ని పట్టుకొని. ఇంక మేము కూడా సరదాగా అలాగా నడుస్తున్నప్పుడు నేను క్యాప్చర్ చేశాను.
సో, ఇంక అలాగా ఇంకా మంచి హెడేక్ ఉందని నేను ఆయిల్ పెట్టేసుకున్నాను హెయిర్‌కి. హెడ్ మసాజ్ చేయించేసుకున్నాను మా పిల్లల చేతే. సో, మంచిగా హెడ్ మసాజ్ అది చేశారు. చేసి ఇంక అలాగా తిరుగుతున్నామనమాట. అక్కడే వాకింగ్ స్ట్రీట్‌లోనే అలా వాక్ చేస్తున్నాము రూబీని పట్టుకొని. దానికైతే ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటదో చెప్పాను కదా! మా ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటది. ఫ్లాట్స్ అవన్నీ గదా! రోడ్డు మీద కట్టివన్నీ. బట్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవ్వడంతో దానికి ఫ్రీగా ఉండి చక్కగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్యాడీయే తీసుకొనెళ్తారు, తిప్పుతారు. అండ్ నైట్ కూడా డ్యాడీయే తిప్పుతారనమాట. ఈవినింగ్ మాతో పాటు అట్లా నడుస్తూ ఉంటది. సో, ఇంక అలా దానికి ఇక్కడ మంచిగా ఫ్రీగా బావుంటదనమాట. అందుకే బా ఎంజాయ్ చేస్తది. ఇక్కడ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగ్. ఇక్కడ లైటింగ్స్ అవి చూపిస్తున్నాను. ఎంత బావుందో కదా! ఇటువైపు ఓపెన్ ప్లేస్ వల్ల మీకు చాలా బావుంటదనమాట. అంటే లైక్ ఫ్రీగా ఉండడానికి, ఎవరికీ అసల మనకి సంబంధం లేకుండా ఉండడానికి చాలా బావుంటది. ఎందుకని చూస్తున్నారా? అటు ఇటు, అటు ఇటు తిరుగుతుందనమాట. మేము రోజు ఇంక ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికొస్తే ఇట్లానే ఉంటది. మా డే అంతా కూడా ఇలానే ఉంటదనమాట. చక్కగా హ్యాపీగా మామూలుగా అయితే క్యాంప్ ఫైర్ యేసుకుంటాం మేము ఈ టైంలో. బట్ ఈసారేంటంటే ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది గదా! క్యాంప్ ఫైర్ ఏం వేసుకోలేదు. ఇదొచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ డే సండే మార్నింగ్ నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇది హెన్నా కలుపుకున్నాననమాట. అంటే అక్క కలుపుకుంది హెన్నా. సో, నాకు కూడా కొంచెం మిక్స్ చేసేయమని చెప్పాను. సో, ఇప్పుడైతే ఇంకా హెన్నా పెట్టేసుకోవడమే. అక్క పెట్టేస్తది హెన్నా. 15 డేస్‌కొకసారి అట్లా పెట్టుకుంటే మంచిదనమాట. అంటే వైట్ హెయిర్ అది రాకుండా నేచురల్‌గా మనం దీంతో హెన్నాతో బావుంటది. కలర్స్ అవి వేసుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది. సో, అందుకని చెప్పేసి ఇంకా అక్కే పెట్టేస్తుందనమాట హెన్నా. మిక్సింగ్ ప్రాసెస్ ఇదంతా ఆబ్వియస్‌లీ చాలా సార్లు నేను చూపించాను మీ అందరికీ కూడా. అందుకే చూపించలేదు. ఇంక ఇక్కడైతే అప్లై చేసేసుకున్నాము. అయిపోయింది. ఇంక 1 అవర్ ఉంచిన తర్వాత వాష్ చేసేసుకోవడమే. అండ్ తర్వాత మళ్ళీ నైటే మనం మళ్ళీ ఆయిల్ పెట్టేసుకున్నామనుకోండి, ఆ హెన్నా అంతా కూడా చక్కగా పడతదనమాట. సో, ఇంకిక్కడైతే నాదొక్కరిదానిదే స్నానం అవ్వలేదు. పిల్లలు, మమ్మీ ఈళ్ళందరివి అయిపోయాయి. బయట కూర్చున్నామనమాట. ఎలాగో హెన్నా పడుతుంది గదా! అని జెప్పేసి ఇంకా బయట కూర్చున్నాము. అండ్ ఇక్కడ హనీ ఏమో మా మమ్మీకి చూస్తుందనమాట. పిల్లలెళ్తే ఏంటంటే పేలు వచ్చేస్తాయనమాట. వీళ్ళు స్కూలుకి గట్టా ఎళ్తారు గదా! సో, దానివల్ల ఒకళ్ళ తలలోకి ఒకళ్ళకి ఎక్కుతూ ఉంటాయి. సో, అవన్నీ మళ్ళీ మాకొచ్చేస్తాయి. సో, అందుకని చెప్పి ఇంక మమ్మీ హనీ చేత చూపించుకుంటుందనమాట. ఇక్కడ వీళ్ళందరివి స్నానాలయిపోయాయి. ఇంక నేనిప్పుడు బయట ఫస్ట్ హెయిర్ వాష్ చేసేసుకొని, ఆ తర్వాత స్నానం చేసేస్తాననమాట. ఇక్కడ మా వర్ష వచ్చేసి ఏవో డ్రాయింగ్స్ వాటిల్లో బిజీగా ఉంది. రితిక వచ్చేసి అటు ఇటు తిరుగుతుందనమాట. అండ్ మా రూబీ కూడా చూసారు కదా! అక్కడే అలా మా మమ్మీ దగ్గరే కూర్చొని ప్రశాంతంగా అలాగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామనమాట మేము. మొత్తం టిఫిన్‌లు అన్నీ అయిపోయాయి. ఇంక నెక్స్ట్ ఏంటంటే, ఇంకా లంచ్‌కి గారెలవి ఏస్తది కదా! ఇంకా అప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. 1 అవర్ ఉంచాను. ఇంక వాష్ చేసేసుకొని వచ్చేసాననమాట నేను. సో, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ హెయిర్ కాకుండా డ్రై హెయిర్‌తో తలస్నానం చేసిన హెయిర్ మీద హెన్నా పెట్టుకున్నారనుకోండి, మంచి కలర్ కావాలి అంటే ఒక 2 అవర్స్ ఉంచేసి వాష్ చేసుకోండి. లేదు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్నారు, మనకి కలర్ అంత అవసరం లేదు అని అనుకుంటే ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. అది ఆల్రెడీ మంచి బ్రౌన్ బర్గండీ కలర్‌లోనే ఉంటది. ఇంక అందుకని చెప్పి నేను ఒక 1 అవర్ ఉంచి జస్ట్ షాంపూయే పెట్టుకున్నా. కండిషనర్ పెట్టుకోలేదు. ఎలాగో నైట్‌కి ఆయిల్ పెట్టేస్తాను. అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని షాంపూ, కండిషనర్ పెట్టుకుంటే బావుంటదనమాట హెయిర్. ఇదిగోండి కొంచెం డ్రైగా ఉంటది హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్. కానీ చాలా మంచి కండిషనింగ్ ఇస్తదనమాట హెయిర్‌కైతే. నేచురల్‌గా ఉంటది కదా ఇది. సో, ఇక్కడ వాష్ చేసేసుకొని నేనింకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్ ఇంకెళ్ళి ఇప్పుడు నేను మమ్మీ దగ్గరికి కిచెన్‌లోకెళ్ళిపోయి వీడియో అయితే షూట్ చేసేస్తాననమాట. సో, ఇది సండే వ్లాగ్. అదే చెప్తున్నాను కదా! వీకెండ్ వ్లాగింగ్ కంప్లీట్‌లీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ నేనైతే మీ అందరి కోసం రికార్డ్ చేసేస్తున్నాను. ఇక్కడ గారెలు ఇదిగోండి మమ్మీ ఇంక దీంట్లో ఉప్పు వేసేసి బాగా కలపాలనమాట. అప్పుడు మనకు ఆ గారెలు బాగా ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వస్తాయి. సో, ఇదిగోండి మొత్తం. ఇది నాకు తెలిసి పావు కేజీ మీద కొంచెం ఎక్కువనమాట పిండి అంతే రుబ్బు. సో, ఇక్కడైతే చక్కగా ఇంకా మమ్మీ గారెలేస్తున్నారు కదా! ఎంతమందికి గారెలు ఫేవరెట్. అది కూడా గారెలు విత్ నాటుకోడి చికెన్ కాంబినేషన్ అదిరిపోద్ది కదా! ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంట్లో పండగలకి అన్నిట్లికి కంపల్సరీగా గారెలు, చికెను ఎవ్వరింట్లో అయినా వండుకుంటారు కదా! సో, ఇంక నా బర్త్‌డే స్పెషల్ అనమాట ఇది ఇంకా. సో, ఇగోండి ఆల్రెడీ ఒక పక్క అయిపోయాయి. ఇంక ఇక్కడ మమ్మీ అయితే గారెలేసేస్తున్నారు. నేనింక వీడియో షూట్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ చికెన్ వండేశారు. నాటుకోడి చికెన్ అయిపోయింది. అండ్ వైట్ రైస్ కూడా పెట్టేశారనమాట. సో దట్ ఏంటంటే, ఇంక నాకు తెలిసి గారెలు, చికెన్ తినేస్తే కడుపు నిండిపోద్ది. ఇంక రైస్ తినబుద్దేయదు. మమ్మీ పాపం తెలియక మేము అన్నం గూడా తింటామని చెప్పి రైస్ కూడా పెట్టేశారు.
కానీ మేము గారెలు తినేసరికి మాకు కడుపు నిండిపోయింది. ఇంక మేము రైస్ తినలేదనమాట. ఇదిగోండి గారెలు అయిపోయాయి. ఇంక చక్కగా ఫస్ట్ పిల్లలకి గారెలు ఒక 4 గారెలు చికెనేసి ఇచ్చేసాం. వాళ్ళు తినేసి కడుపు నిండిపోయింది. ఇంక రైస్ తినలేదు. ఇదనమాట చికెను. ఇదిగోండి నాటుకోడి చికెను. నాకు పెద్దగా నాటుకోడి చికెన్ అంతగా ఇష్టం ఉండదు. ఆహ్, కానీ ఏంటంటే దీనికి ఉన్న టేస్ట్ వేరే లెవెల్. శ్రీధర్‌కి చాలా ఇష్టం అనమాట. నాటుకోడి చికెన్ అంటే శ్రీధర్‌కి చాలా ఇష్టం. తను ఎక్కువగానే తింటాడు నాటుకోడి చికెను. నార్మల్ చికెన్ కన్నా. మనకి నార్మల్ చికెనే నేను చాలా తక్కువగా తింటాను. నాకు ఎక్కువగా సీ ఫుడ్డే ఇష్టం అనమాట. లైక్ ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అలాంటివే నేను ఎక్కువగా తింటాను తప్ప చికెను, మటను, కైమా ఇలాంటివి పెద్దగా మనకి నచ్చదు. ఏదో తింటాను అంతే తప్ప అంత ఇష్టంగా అయితే తినననమాట నేను. సో, ఇది గ్రేవీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి గారెల్లోకి గ్రేవీ నంచుకొని తినడానికి బావుంటది. సో, మా సండే స్పెషల్స్ అయితే ఇది. మరి వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో మీ సండే స్పెషల్స్ ఏంటి? మీరు వీకెండ్‌ని ఎలా ఎంజాయ్ చేశారు? ఏదైనా మూవీకెళ్లారా? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మూవీ అయితే 'ఈగల్' మూవీ కొత్తగా రిలీజ్ అయినట్టుంది గదా! సో, మేమైతే ఇంకా మూవీస్‌కెళ్ళలేదు. శ్రీధర్ వచ్చేస్తే ఇంక అప్పుడు ఇంకా ఆ టైం నుంచి ఇంకా అన్నీ తిరుగుతాము. ఆ ప్రమోషన్స్ అవి చేస్తాను కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంక అన్నీ మళ్ళీ వస్తాయన్నమాట. ఇక్కడ నేను ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఇక్కడ మా రూబీ చూస్తున్నారా? ఉత్తిగారు పెడితే మాత్రం తినలేదన్నమాట. ఆ గ్రేవీలో ముంచి పెడితే అప్పుడు తిన్నదన్నమాట. సో, చూస్తున్నారు కదా! నార్మల్ గారిస్తే తినలే. చికెన్ గ్రేవీలో ముంచి పెడితే అప్పుడు తింటుందన్నమాట. అంటే దానికి ఆ నాన్ వెజ్ స్మెల్ పడితే అప్పుడు తింటుందన్నమాట అది. చూసారా? అది కూడా ఎలా అయిపోయిందో. అండ్ ఇంకిక్కడైతే మేము బయలుదేరిపోతున్నాము. ఈవినింగ్ 5:30కి ఊబర్ బుక్ చేసేసుకున్నామనమాట. ఇంక మళ్ళీ చీకటయిపోతే ఇంక మళ్ళీ చీకటిగా ఎళ్ళటం ఎందుకు అని చెప్పేసి, మమ్మీ మాకు నైట్‌కి డిన్నర్‌కి కావాల్సిన రైస్ అన్నీ కూడా ఇంక ప్యాక్ చేసేసింది మొత్తం. ఇంకిక్కడ మేము రూబీని తీసుకొని నేను, వర్ష, రితిక ఆటోలోనే ఊబర్ బుక్ చేసేసుకుంటున్నాము చక్కగా హ్యాపీగా. ఇక్కడ ఎక్కితే మా ఇంటి దగ్గర దిగుతామనమాట. సో, ఇంక ఇంక బాయ్ బాయ్. వెళ్ళేటప్పుడు చాలా బాధనిపిస్తది. కానీ మరి ఇంక తప్పదు. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గాబట్టి ఇంకా సో, ఇంక ఫైనల్లీ అయిపోయింది మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ ఇంకా. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నమాట ఎళ్ళినప్పుడు. అంటే లైక్ మళ్ళీ మేము వీకెండ్స్ టైమ్‌లోనే కదా ఇంక వెళ్తూ ఉంటాము. సో, ఈ వీకెండ్‌కి నాకు తెలిసి ఇంక శ్రీధర్ కూడా వచ్చేస్తారు గాబట్టి, ఇంగా పర్వాలేదు. కార్‌లో వాళ్ళు తీసుకెళ్ళడం అది ఉంటది. ఎళ్ళేటప్పుడు డ్యాడీ తీసుకెళ్ళిపోయినా అటునుంచి వచ్చేటప్పుడు సండే టైమ్‌లో మేమెళ్లి పిల్లల్ని తీసుకొస్తాం అన్నమాట. మా రూబీకి షికార్ అంటే ఎంత ఇష్టమో ఈ మధ్యన తెలుసా? బయటికనేసరికి ముందు మాకన్నా ముందు బండయితే బండి మీద ఎక్కి కూర్చుని పోతుంది. కారు ఆటోలైనా ముందు కూర్చుని పోయి భలే ఎంజాయ్ చేస్తుందనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంక ఇంటికెళ్ళిపోతున్నామనమాట. చేసాము. ఇప్పుడు చూడండి బాల్కనీ నుంచి షూట్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉంటది బాల్కనీలో కూర్చుంటే. ఈరోజు వీకెండ్ ఒకటి కదా! సో, అందుకే అంత క్రౌడ్ అయితే ఏం లేరు జనాలు. హ్యాపీగా మంచి చల్లగాలేస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం పూట, రాత్రి పూటల కూడా చలేయట్లేదు. ఉక్కగానే ఉంటుంది. మీకెలా ఉంటుంది వెదర్? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. హాయ్ గాయ్స్! సో, ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. మేము ఇంటికొచ్చేసరికి 6:30 అలా అయిందనమాట. ఇంకొచ్చిన తర్వాత వీళ్ళు రేపటికి స్కూల్‌కి హోమ్ వర్క్స్, తర్వాత బుక్స్ అవి సర్దుకోవడం అవి చేశారు. అండ్ ఈలోపు మేము డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. యెస్, ఈరోజు మేము 8:00కే తినేసాం. డిన్నర్ బేగా అయిపోయింది. ఎందుకంటే మమ్మీ వచ్చేసి ఇంకా రైసు, కర్రీ అవన్నీ ఇచ్చేసారు. నేను ఓన్లీ రసం ఒక్కటే పెట్టాననమాట. సో, పిల్లలకి తినిపించేసి ఇంక నేను కూడా తినేసాను. అండ్ మా రూబీ గడ్ ఫుడ్ కూడా పెట్టేసాను. అది కూడా బొజ్జుండిపోయింది చూస్తున్నారు కదా. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లైక్ ఎడిటింగ్ అది కంప్లీట్ చేసేసుకుని 9:30 ఆ టైంకి మేము ఇంకా పడుకుని పోతాం. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్గా మా రొటీన్ వర్క్స్ అయితే మళ్ళీ ఉంటాయన్నమాట. అంటే యాక్చువల్లీ ఈరోజు నేను 2 డేస్ వ్లాగ్ విత్ సాటర్డే అండ్ సండే కదా నేను షేర్ చేశాను. సో, నా బర్త్డేకి ఎలాగో స్పెషల్స్ ఏం చేసుకోలేదు కదా అని మమ్మీ వచ్చేసి ఈరోజు డాడీ నాటుకోడి తీసుకొస్తే ఇంకా నాటుకోడి కర్రీ, గారెలు, నెక్స్ట్ ఇంకా కామన్ ఇవన్నీ కూడా చేశారనమాట. హ్యాపీగా టైమ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేసి ఇంకా మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది. అండ్ నేను బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. అండ్ ఈ అవుట్ఫిట్ ఇది నేను ఎప్పటిదో నాకు గుర్తులేదు. డ్రెస్ మెటీరియల్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వేసుకుని వచ్చేసాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కోసం కూడా చాలామంది అడిగారు. నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను. ఇవి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట. 250 రూపీస్, 300 ఆ ప్రైస్ అనమాట. ఇవి రోజ్ గోల్డ్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవేనమాట. అండ్ ఇంకొకసారి మీకు అప్డేట్ ఇచ్చేస్తా.
సో అది గైస్, మరి ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు చేయాల్సిన పని ఏంటి, యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ అ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.